కీర్తిశేషులు కటారి రాజమణి 5వ వర్ధంతి సందర్భంగా శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ కటారి శేషబాబు, మాదాటి శివనాగేశ్వర్ల సహకారంతో ఏలూరు రోడ్లోని కర్లా వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో రాజమణి కుటుంబ సభ్యులు పాల్గొని వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైశ్య ప్రముఖులు బొగ్గారపు తిరుపతయ్య, జాజుల తాతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో 2528వ కార్యక్రమం మాదాటి శివ నాగమల్లేశ్వరి గారు మరియు వారి తమ్ముడు కటారి శేషబాబు గారు, గుడివాడ మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్. అందులో శేషబాబు గారు మా మిత్రులు. వారి తల్లిగారైన కటారి రాజామణి గారి 5వ వర్ధంతి సందర్భంగా అన్నగారు గుడివాడలో ఎన్నైతే వృద్ధాశ్రమాలు ఉన్నాయో అన్ని వృద్ధాశ్రమంలో అమ్మగారి పేరు మీద 5వ వర్ధంతి సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేద్దాం, ఏర్పాటు చేయమన్నారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున కటారి శేషబాబు గారికి, మాదాటి నాగమల్లేశ్వరి గారికి, వారి మనవడు కటారి కుశాల్ గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకున్నాం. అలాగే కటారి శేషబాబు గారు గత 5 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ద్వారా అనేక కార్యక్రమం వర్ధంతులు, మజ్జిగ పంపిణీలు అలా చేస్తారు. మరి వారి మిత్రుడు, మా మిత్రుడు గురుపతి సతీష్ కుమార్ గారు, ఆయన కూడా రేపు మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తారు. ఆయన కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమం చేస్తారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటాం. మా మిత్రుడు కటారి శేషబాబు గారి తల్లి కటారి రాజమణి 5వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కర్లా వృద్ధాశ్రమంలో, శాంతి వృద్ధాశ్రమంలో, కరుణా వృద్ధాశ్రమంలో ఈ మూడింట్లో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది చాలా కార్యక్రమాలు పుట్టి హరికుమార్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా జరగాలని మా సహకారం కూడా వారికి ఉంటుందని ఇక్కడ విచ్చేసిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కల్లా ఆశ్రమంలో వృద్ధశరణాలయంలో భోజనాలు ఏర్పాటు చేయడమైంది. ఇప్పుడే ఈగా కూడా మళ్ళీ శాంతి వృద్ధశరణాలయం అండు కరుణాపీఠం దాదాపు 3 ఆశ్రమంలో చేస్తున్నారు. ఇది న్యాయమైన కోరిక. ఎందువల్లంటే 3 ఆశ్రమాలు కూడా పేదలకు సంబంధించిన ఆశ్రమం. వృద్ధశరణాలయం అంటే చాలా కొన్ని డబ్బులున్న ఆశ్రమాలు కూడా ఉంటాయి. అవి కాకుండా ఈ మంచి ఆశ్రమాలు ఎన్నుకొని వాళ్ళకు నిజమైన సేవ చేస్తున్నారు. అడిగారంటే బేతాల ఆశ్రమానికి కూడా దూరమైనా సరే వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. ఇలాంటి ఆశ్రమాలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడే చెప్పారు, ఒక్కొక్కరు 3 ప్రోగ్రాంలు 5 ప్రోగ్రాంలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మ్యారేజీలు లేదు, బర్త్డే లేదు, వాళ్ళ వర్ధంతులు అయితే రకరకాల పేర్లతో ఏదో సేవ చేయాలి మనం